ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్, బెస్ట్ బడ్డీస్ ఎక్కువగా మీరు అన్ని షేర్ చేసుకోవడానికి కావచ్చు, ఉండడానికి కావచ్చు, బయటికి వెళ్ళడానికి కావచ్చు, మీకున్న బెస్ట్ ఫ్రెండ్స్? ఎందుకంటే ఎక్కడ కూడా ఏం పిక్స్ కావచ్చు, ఏం వీడియోస్ ఏంటంటే నాకు బెస్ట్ ఫ్రెండ్స్ అంటే మేము ఎక్కడికి వెళ్ళినా నేను హరిత తప్ప ఎవరితో వెళ్ళాం ఎక్కువ. అందరితో మాట్లాడతాం. నేను వెళ్ళిన 1 or 2 ప్లేసెస్కి కూడా ఫంక్షన్స్లో నేను మీ ఇద్దరిని చూసాను కదా. నేను సెపరేట్గా నేను తను వదిలి కూడా మూవీకి కూడా వెళ్ళను. నేను మేము వెళ్తే అందరం కలిసి వెళ్తాం, లేదంటే వెళ్ళాం. పిల్లలకు కూడా నాన్న మూవీ తీసుకుని మమ్మీ వస్తాడు, నాన్న వస్తాడేమో కొనుక్కో, అమ్మ నాన్న, నేను డాడీలు అవి లేదు, నాన్ననే పిలిపించుకుంటాను. అలాగా వాడు అంతా మేము కలిసే వెళ్తాం. ఎక్కడికైనా వెళ్ళాలన్నా, ఏదైనా ఎనీ షాపింగ్, చీరలు సెలెక్ట్ చేయాలన్నా, ఏది చేయాలన్నా, జ్యువెలరీ డిజైన్ చేయాలి, ఏదన్నా మేము ఇద్దరం కలిసి వెళ్తాం. తనకి బ్లౌజ్ మగ్గాలు వేసినప్పుడు మాము ఇది డిజైన్ బాగుంటుందా మాము అంటే నేను తను మాము అంటుంది, తను నన్ను మాము అంటుంది. పిల్లలు కూడా ఏడిపిస్తుంటారు మాము మాము అని. అది ఇద్దరు కలిసే చేస్తూ ఉండాలి అన్ని డిజైన్ చేయించుకోవడం కానీ అన్ని దగ్గరుండి. ఎక్కువ మాట్లాడుకునేది ఫ్రెండ్స్ అంటే మహర్షి గారు ఉన్నారు కదా, ఆయన కొంచెం బాబాయ్ అంటాం, ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటాం. ఇలా చేయి బాబాయ్, అలా బాగుంటుంది బాబాయ్, ఇది సినిమా చేసావు బాబాయ్. నేను ఫస్ట్ కూడా తను కూడా వెరీ గుడ్ జడ్జిమెంట్, చాలా బాగుంటుందండి. ఫస్ట్ నా సాంగ్ తనకి వినిపించాను. నేను భయపడిపోయాను తను చూసి. సాంగ్ విని కళ్ళ నీళ్ళు వస్తాయి. ఏంటి బాబాయ్ నువ్వు ఇంత రేంజ్లో రాయించి, ఇంత రేంజ్లో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నీ దగ్గర. నువ్వు ఏదో మాట్లాడుతావు కథల గురించి అన్నాను, కానీ నీకు ఇంత నాలెడ్జ్ ఉంది అంటే ఏం లేదన్న, చేసేది కరెక్ట్గా చేయాలి, మనం బాగా చేయాలి అనుకుని చేసాను అంతే. అలాగా ఇండస్ట్రీలో కొంచెం ఎక్కువ మాట్లాడుకుని షేర్ చేసుకుని ఏమన్నా ఉంటే మహర్షి గారు. ఓకే, మరి జాకీ గారికి పొలిటికల్ నాలెడ్జ్ ఎంత? నాకు అస్సలు లేదండి పొలిటికల్ నాలెడ్జ్. ఆర్ యు సీరియస్? నిజం, నాకు అంత నాలెడ్జ్ లేదు. అంటే నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం ఇట్స్ బిజినెస్, అంతే, వ్యాపారం. అది కూడా వ్యాపారం. చాలా తక్కువ మంది ఉంటారు. ఒక వాజ్పేయి లాంటి వాళ్ళు, మన్మోహన్ సింగ్, కొంతమంది ఉన్నారు. వాళ్ళు వ్యాపారంగా కాదు, జనాల సేవ కోసం వచ్చేది, సంపాదించుకోలేదు. వాళ్ళ లైఫ్ స్టైల్ చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఒక ఎంపీ ఎమ్మెల్యే తన కాన్స్టిట్యున్సీ మీద ఒక 70 కోట్లు 80 కోట్లు ఖర్చు పెట్టి గెలవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఒక విపత్తు వచ్చినప్పుడు, ఒక పెద్ద ప్రాబ్లం వచ్చినప్పుడు, వీళ్ళెవరూ సొంత డబ్బులు 1 కోటి 2 కోట్లు ఎవరండి? ఈ ఫండ్ నుండి ఇస్తాం, ఆ ఫండ్ నుండి ఇస్తాం, జనాలను గ్యాదర్ చేస్తాం. అంటే మనం గెలవడానికి, మన పోషించుకోవడం, మన వ్యాపారాన్ని డెవలప్ చేసుకోవడం మనం పెట్టుబడి పెడుతున్నాం. అలా అనిపించింది నాకు. తప్పు, ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్ నాకు తెలీదు. నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఇంత ఖర్చు పెట్టి పొలిటికల్గా దిగుతారు, మరి అదే సేవ కోసం ఉపయోగించవచ్చు కదా. నాకు అంత చిన్న నాలెడ్జ్. అంటే కొంచెం ఇన్వెస్ట్ చేసి ఇంకో కొంచెం ఎక్కువ మొత్తాన్ని అంతే కదా, సంపాదించాలన్నా మరి ఏంటో తెలియదు. అది నాకు అంత అవగాహన లేదు కాబట్టి. రాజకీయాలు ఇప్పుడు ఏంటి, ఇట్స్ బిజినెస్ అలా పొలిటికల్. సో ఇండస్ట్రీలో జనరల్గా, ఇండస్ట్రీ అనగానే చాలామందికి భయం ఉంది. అప్పట్లో కావచ్చు, ఇప్పట్లో కావచ్చు, కొంచెం తక్కువ ఎక్కువ అనుకున్నా కూడా రెస్పెక్ట్ కూడా అందరికీ ఒకేలా లేదు ఇండస్ట్రీలో. సీరియల్స్లో కావచ్చు, మూవీస్లో కావచ్చు. సో జనరల్గా వినిపించే పాలిటిక్స్ రియలిస్టిక్గా ఇండస్ట్రీలో జరుగుతున్నవేనా? ఫీమేల్స్ పరంగా కావచ్చు, ఎక్కడన్నా ఒకటి. మీరు ఉన్నారు ఇండస్ట్రీ, నేను నా వైఫ్ ఇండస్ట్రీ, నా మరదల ఇండస్ట్రీ, మా అత్తగారి ఇండస్ట్రీ, నా బామ్మది ఇండస్ట్రీ, మీ అంతా ఇండస్ట్రీలో ఉన్నాను. మన బిహేవియర్ని బట్టి ఎక్కడన్నా ఏదన్నా ఉంటుంది. మన స్ట్రిక్ట్గా ఉంటే మనం ఎవరు ఏమి చేయరండి. మనం బ్యాక్ చేస్తే, ఇప్పుడు కొంతమంది అమ్మో వీళ్ళు పొగరంటారు, వేషాలు ఇస్తారు. ఎందుకంటే పొగరైనా అవుట్పుట్ బాగుంటుంది. అవి ఇక్కడ ఏంటంటే మన బట్టి ఉంటుంది. ఏదైనా మనం డిజైన్ చేసుకునేదే ఉంటుంది. మనం డిజైన్ చేసుకోవడం, మనం సరదాగా అందరితో కలిసిపోయినట్టు డిజైన్ చేస్తే అందరూ మనతో సరదాగా అలాగే మాట్లాడతారు. అమ్మ ముచ్చి మొహం వేసుకుంటాడు బాబు, ఏదో వస్తాడు ఆడి పని, ఆడు చూసిపోతాడు, ఆడితో మనకెందుకు, ఆయన పని ఇస్తారు. ఎందుకంటే సిన్సియర్. ఇక్కడ మన డిజైన్ చేసుకోవడం అండి. వేరే అంటే నా ఫ్యామిలీ మొత్తం ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి నాకు తెలుసు. కాబట్టి ఇప్పుడు హరిత ఉంది, తను డిజైన్ చేసుకుందా నా వర్క్, నేను ఇది అమ్మో ఇవిడి కాస్ట్యూమ్ అంటే సిన్సియర్గా ఉంటుంది, ఇలాగే డిజైన్ చేసుకుంటాను, తను అనుకున్నది చేసుకుంటాను. తన మేకప్ ఇలాగైతే కొంచెం డల్గా ఉన్న
ఆపండి కెమెరా అంటుంది. సర్దు అంటే ఉండండి ఒక్క నిమిషం, నేను అందం కనబడాలి అని. మనం ఇప్పుడు జిడ్డు మొక్కలతో ఉన్నా మనం పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది, మనం న్యాచురల్గా ఉంటాం కాబట్టి, బాగుంటాం కాబట్టి. ఈ డైలాగ్ ఏదో నాకే అనుకుంటా నేను. మీరు ఎప్పటి నుంచి మనసులో పెట్టుకొని ఇప్పుడు చెప్పారా డైలాగ్? చెప్పండి. అలా కాదు, నేను చెప్తున్నా, నేను పెద్ద మేకప్ వేసుకోను. నేను హరిత అంటది, ఎందుకు కొంచెం రెడీ అవ్వచ్చు కదా, పర్లేదు బాగుంటాను కదా, నేను ఎలా ఉన్నా బాగుంటాను కాబట్టి ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు అంట సరదాగా. అంటే నేను ఎక్కువ వేసుకున్నాను షూటింగ్లో, తప్పదు. టీవీకి ఏంటి మిగతా ఆర్టిస్టులు వేసుకున్నారు కాబట్టి మనం వేసుకోవాలి, తప్పదు. ఎందుకంటే పొద్దున్నే ఒక కుమ్ముడు కుమ్మేస్తూ ఉంటారు, అందుకని దానికి అవసరం డల్నెస్ తెలియకుండా. అందుకు రాజకీయాల గురించి అంటే నాకు పెద్ద అవగాహన లేదు, నాకు తెలుసు చెప్పాను. సో మన ప్రమేయం లేకుండా అయితే ఎక్కడైనా, దట్స్ ఫ్యాక్ట్, ఓపెన్ ఫ్యాక్ట్, మన ప్రమేయం లేకుండా ఎక్కడ ఇది జరగదు. ఏది ఆపర్చునిటీ, ప్రతి వాళ్ళు మనం మోసపోతాం, మోసపోవడానికి అవకాశం ఇస్తే మోసపోతాం డెఫినెట్లీ కదా. ఇది ఒక చోటే కాదండి, ఎక్కడైనా సరే ఒక సమస్య, ఒక సమస్య వచ్చినా ఆ సమస్యలో మన తప్పు ఉంటేనే ఎదుటి అడ్వాంటేజ్ తీసుకుంటాం, నాకు తెలిసి. మరి మిగతా విషయాల్లో నాకు తెలియదు కానీ ఏమో మరి. This is Lavanya Tripathi. నేను మీ సాయితరం తేజ్. This is Niharika Konilala. And don't forget to subscribe to iDream. Please subscribe to iDream Media. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Please subscribe iDream. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Please do subscribe to iDream. Don't forget to subscribe to iDream. Please subscribe to iDream Media.